లేదో చూపి. అట్ట కొట్టి వెనక్కి వస్తుంది చూడు, అట్టే గమ్ముగా ఉంటుంది. ఆమె ఊగుతుంది, అదిగో కుట్టిల్లా, అదిగో వెనక్కి వచ్చిల్లా. ఆడ గుండెల పైన కొట్టి వెనక్కి వస్తుంది, ఉయ్యాలి అది. ఆమెకాయ ఆమె ఊగటం అన్నమాట. మళ్ళీ గమ్ముగా ఉండు, గుండెలు కాడ పెడుతుంది కాలు, ఉండు అట్టే ఉండు. అదిగో పెట్టిల్లా కాల ఉండి పడుతుంది, అదిగో ఆమెకాయ ఆమె ఊగాలన్నమాట. చిగ్గంటమా, చిగ్గంట తాతయ్య చెప్తున్నారు, చిగ్గంట. ఇసిపోసేసా, ఇసిపోసారా నువ్వా? చిన్న కొండు ఓమ్మా. ఓ అదిగో బయటకు వచ్చేసింది చార్వి, బయటకు వచ్చేసింది కాలు. లోపల పెట్టుకో, లోపల పెట్టుకో, లోపల పెట్టుకో, లోపల పెట్టుకో. ఇది సోమవారం కొంచెం పిండి అయితే ఉంది, కలిపిన పిండి, అదైతే నేను వేసుకుంటా ఉన్నాను. చట్నీ లేదు, పొడి వేసుకొని తినేస్తాను. ఒక దోశ వేసేసుకున్నాను. ఇంక ఈరోజు కందిపప్పులు ఇచ్చేస్తాను అనేసి పప్పు అయితే నానబెట్టేస్తున్నాను, ఇంకా ఉడకబెట్టేసుకోవాలి. ఈ పెను మీద టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ పాతకాలపు పెనువులు అన్నమాట, మా అత్తమ్మది ఈ పెనువు అయితే. నేను మామూలుగా పోస్తుంటాను కదా, అదైతే నేను ఫ్లిప్కార్ట్లో కొనుక్కున్నాను. 600 ఏమో చేసింది అన్నమాట. ఈ పెనువులు ఊరికమంటే పోతుండే లోపల నాన్ స్టిక్ అవన్నీ. తర్వాత కొంచెం బరువు ఎక్కువ ఉంటుందా, ఆ పెనువు అయితే తీసుకున్నాను నేను. అది కూడా బాగానే ఉంటుంది అన్నమాట దోశ అయితే, కానీ ఈ టేస్ట్ అయితే వేరేగా ఉంటుంది. ఈ పెనుము కూడా ఉన్నిందనమాట మా అత్తమ్మ కాడ. ఈ పెనుము ఉంటే దోశ అయితే పోసుకుంటున్నాను దీనిపైన. చాలా బాగుంటుంది ఈ పెనుము పైన అయితే దోశ. మీ ఇంట్లో కూడా ఈ పెనుములు అయితే ఉన్నాయో లేదో కామెంట్ అయితే చేయండి. మా ఇంట్లో ఒక పెనుము అయితే ఉంది, చాలా పెనుములు ఉన్నాయి కూడా. అవన్నీ దీనిపైన ఇది ఉంటుంది కదా, అదంతా పోయేసింది. అందుకోసం అనేసి ఇనుములకి వేసేసాను, నాన్ స్టిక్ కానీ అవన్నీ కూడా. ఇది ఒకటి ఉంటే మా అత్తమ్మది ఇట్లా పెట్టుకున్నాను, నేను ఇంక వేరేది కొన్నాను అన్నమాట. ఇది సరిగ్గా రావట్లేదు అనేసి తర్వాత ఎర్రగడ్డ వేసి అట్లా రుద్దేసరికి సరిగ్గా బాగా వస్తున్నాయి. ఇట్లా పెట్టేసుకున్నాను వాడుకునేదానికి. ఇదండి పప్పుల్స్ అయితే చేసేసాను, దొండకాయ తాలింపు. ఇంక ఈరోజైతే మధ్యాహ్నంకి ఇదైతే రెడీ చేశాను. ఈరోజు మధ్యాహ్నం అయితే ఈ వంటలు అయితే చేశాను. ఇది నెక్స్ట్ డే అంటే మంగళవారం రోజు వ్లాగ్ ఇది. ఇంక టమాటా పచ్చడి అయితే రెడీ చేసుకుంటా ఉన్నాను. నూనెలో బాగా ఆగుతాయి అన్నమాట ఎండుమిర్చి ఇలా ముక్కలు చేసుకుంటే. ఇదండి టమాటా పచ్చడి. టమాటాలు అయితే ఇలాగా పెట్టుకున్నాను, తరుగుతాను చిన్న చిన్న ముక్కలుగా అయితే. టమాటా పచ్చడి కోడిగుడ్డు మిరపొడి పెట్టి వేస్తున్నాను. కోడిగుడ్డు
చింతపండు పచ్చడికైతే నానబెట్టేస్తున్నాను. కోడిగుడ్లు ఉడుకుతూ ఉన్నాయి. ఈ లోపల టమాటాలు తరిగేసుకుంటాను పచ్చడికి. ఇదండి టమాటాలు అయితే తరిగేసుకున్నాను పచ్చడికి. ఎండుమిర్చి ఇలాగైతే కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ నూనెలో అయితే వాడి చేసి పచ్చడి అయితే చేస్తాను. కోడిగుడ్లు ఉడికిపోయి స్టవ్ ఆపేస్తున్నాను. స్టవ్ మంటేసుకొని బాండ్లు పెట్టుకున్నాను. దీంట్లో పచ్చడికైతే ఎండుమిర్చి వేయించుకుందాము. ఆవాలు అర స్పూను, మెంతులు అర స్పూను నూనెలో వేయించేసుకోవాలి. తర్వాత ఎండుమిర్చి కూడా వేసి వేయించేసుకోవాలి. తర్వాత ఎర్రగా వేయించుకొని దించేసుకోవాలి. తర్వాత మళ్ళా బాండ్లు పెట్టేసుకొని స్టవ్ మంటేసుకొని బాండ్లు పెట్టుకొని కొంచెం నూనె వేసుకున్నాను. తర్వాత టమాటా ముక్కలు సన్నగా దరుక్కున్నాను కదా, అవి కూడా వేసేసాను. ఇవి కూడా బాగా నూనెలోనే వాడాలి. ముందుగానే చింతపండు నానబెట్టి పక్కన పెట్టేసుకున్నాను.
కొంచెం పసుపు అయితే వేసుకుంటున్నాను దీంట్లో. నేను వాడిపోయింది, ఇంక ఇది వేసేసుకొని పసుపు ఒక 5 నిమిషాలు ఉండిచ్చేసి ఆపేస్తాను. చల్లారినాక మిక్సీ పట్టేసుకొని పచ్చడి అయితే వేసి చూపిస్తాను. దీంట్లోనే ఎండుమిర్చిలోనే కొంచెం ఉప్పు వేసేసి మిక్సీ అయితే ఆడిచ్చేస్తాను. చింతపండు, ఎండుమిర్చి, కొంచెం ఉప్పు ఇవి వేసేసి మిక్సీ అయితే పట్టేసి చూపిస్తాను. ఒక గుడ్డు చెడిపోయింది, బయట అయితే పడేసేసాను. ఇంక ఇవి ఉన్నాయి, ఈ మిరప్పొడి పెట్టి వేయించాలి. స్టవ్ ఆపేస్తున్నాను. చల్లారాక మిక్సీ అయితే పట్టి మిరప్పొడి మొన్నే ఆడిచ్చాను, 1/2 కేజీ మిరప్పొడి అన్నమాట ఇది. దీంట్లో వేసి పెట్టుకున్నాను, అయిపోయిందనమాట. ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి కూడా వేసి పెట్టేసుకుంటాను డబ్బాలో. కోడిగుడ్డు మిరప్పొడికి వేయించేదానికి ఇలాగైతే ఒక కొరిగిలాగా తీసుకుంటున్నాను. పచ్చడి అయితే ఇలా ఆడిచ్చేసాను. కరెంటు పోయింది, అందుకని లైట్ అయితే వేసి చేస్తూ ఉన్నాను. స్టవ్ మంటేసి బాండ్లు అయితే పెట్టున్నాను. దీంట్లో తిరగమాత అయితే వేసుకుంటాము టమాటా పచ్చడికి. ఇద్దండి, కోడిగుడ్డు మిరప్పొడి పెట్టి ఏం చేశాను, అది రెడీ అయిపోయింది. ఇంకా పచ్చడికి అయితే తిరగమాత వేస్తూ ఉన్నాను. స్టవ్ మంటేసి బాండ్లు అయితే పెట్టుకున్నాను. నూనె వేసుకున్నాను, తగినంత నూనె. తిరగమాతకి ఆవాలు, పచ్చనిపప్పు
దంచి పెట్టుకున్న తెల్లగడ్డ, కరివేపాకు కూడా వేసేస్తున్నాను. పచ్చడి మిక్సీ పట్టుకున్నాను కదా, అది కూడా వేసేస్తున్నాను. ఇంతే, టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఒక 5 నిమిషాలు ఉండిచ్చేసి దించేస్తాను. ఇది కూడా తీసి దాంట్లో వేసేసుకుంటాను మొత్తంగా. అంతే, టమాటా పచ్చడి రెడీ అయిపోయింది.